పేదవాడి కళ. ఆ కళను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. 2029 నాటికి మొత్తం 20 లక్షల కుటుంబాలకు స్వర్గసీమను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెగా హౌసింగ్ డ్రైవ్లో వేగం, పారదర్శకత, సామాజిక న్యాయానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు, గత బకాయిల సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు, 90 రోజులకు ఒకసారి గృహప్రవేశాలు నిర్వహించాలనే టార్గెట్ను ఎలా చేరబోతున్నారు. ఇది కల కాదు, నిరంతర ప్రయాణంలో ఓ మధుర జ్ఞాపికలుగా మారే ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. హౌసింగ్ ఫర్ ఆల్ అత్యంత కీలకమైన కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణిస్తోంది. ఇటీవలే 3 లక్షలకు పైగా పేదల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించిన నేపథ్యంలో రాబోయే 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్య సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రధానంగా హౌసింగ్ ఫర్ ఆల్ హామీని 2029 జనవరి నాటికి పూర్తి చేయడం, మధ్యంతర లక్ష్యంగా 2026 ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ టార్గెట్. ఈ కార్యక్రమం అమలును వేగవంతం చేసేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని స్పష్టం చేయడం పథకం అమలులో వేగం, జవాబుదారీతనాన్ని పెంచాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఏపీ ప్రభుత్వం గృహ నిర్మాణంలో సామాజిక న్యాయం, ఆర్థిక చేయూతకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రధాన ఆవాస్ యోజన 1.0 కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీలకు అదనంగా అందిస్తున్న ఆర్థిక సహాయంతో పాటు ముస్లిం వర్గానికి కూడా 50,000 అదనపు సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 18,000 మంది లబ్ధిదారులకు 90 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈ అదనపు సాయం వివరాలను అర్హులందరికీ వివరించి వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రణాళిక సిద్ధం చేయాలని సూచనలు కూడా అధికారులకు జారీ అయ్యాయి. ఇళ్ల నిర్మాణాల్లో ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే దిశగా నిర్మాణాలు చేపట్టాలని సూచించడం కేవలం ఆర్థిక అవసరాన్ని మాత్రమే కాకుండా సామాజిక బంధాలను కూడా దృష్టిలో ఉంచుకోవడం గమనార్హం. కార్యక్రమం ఏదైనా ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వ తప్పిదాలు నేటికీ వినబడుతూనే ఉన్నాయి. ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేపట్టేన సీఎం చంద్రబాబు గత వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలను తీవ్రంగా విశ్లేషించారు. 2014-19 మధ్య చేపట్టిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీమ్కు సంబంధించిన కొందరు లబ్ధిదారులకు ఉద్దేశపూర్వకంగా బిల్లులు నిలిపివేయడం వలన 920 కోట్ల మేర పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపులో భాగంగానే ఈ బిల్లులు ఆపబడినట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఉపాధి హామీ పథకం పనులు, బిల్లులను కూడా ఇదే తరహాలో ఆపేయగా వాటిని మళ్లీ స్ట్రీమ్ లైన్లో పెట్టి బిల్లులు వచ్చేలా చేసిన అనుభవాన్ని ఉదహరించారు. అదే తరహాలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీమ్ పెండింగు బిల్లులను కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి తిరిగి రప్పించేలా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ చర్య ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పాత బకాయిలను కూడా పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం చేయాలనే నిబద్ధతను ప్రదర్శిస్తోంది. సొంత ఇల్లు అనేది ఒక ప్రతి సామాన్యుడి కోరిక. దాన్ని నెరవేర్చడంలో హౌసింగ్ ఫర్ ఆల్ అనేది కీలకంగా మారనుంది. అందుకే అమలులో పొరపాట్లు, జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇళ్ల నిర్మాణాలపై పనుల అప్డేట్లన్నీ ఆన్లైన్లో ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచేందుకు కీలకం. అర్హుల ఎంపికకు సర్వేను త్వరగా పూర్తి చేయడం, అర్హుల జాబితాను గ్రామాల వారీగా ప్రదర్శించడం అనేది ప్రజల్లో సంతృప్తిని పెంచేందుకు ఉద్దేశించబడింది. ఇంటి నిర్మాణానికి స్థలం లేని వారికి స్థలం కేటాయించడం, స్థలాలు ఉన్నవారికి పొసెషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం వంటి చర్యలు అర్హులందరికీ ప్రయోజనం చేకూర్చేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతున్న విధానాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం ద్వారా నాణ్యత, వేగం విషయంలో రాజీ పడకూడదనే విధానాన్ని ప్రభుత్వం దృఢంగా అవలంబిస్తోంది.
ప్రభుత్వ లక్ష్యం 17 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయం. అయితే నిర్మాణం పూర్తి చేసే వేగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అధికారులు గుర్తించాలి. నాణ్యతా లోపాలు తలెత్తకుండా చూడాలి. నిర్మాణ దశలోనే నాణ్యతా తనిఖీలు కఠినతరం చేయాలి. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగానే ఆయా వర్గాలకు సంబంధించిన సామాగ్రి ఎంపిక, నిర్మాణ పద్ధతుల్లో పాటించాల్సిన నియమాలను స్పష్టంగా నిర్దేశించి ఆ మేరకు నిరంతర నాణ్యతా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తుంది. హౌసింగ్ ఫర్ ఆల్ అన్న ఈ సూచన కేవలం ఆదేశంగా కాకుండా ప్రతి అధికారికి నిర్దిష్ట జవాబుదారీతనం అప్పగించడాన్ని సూచిస్తుంది. ఏ దశలోనైనా పొరపాట్లు లేదా జాప్యం జరిగితే అందుకు బాధ్యులైన అధికారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి స్పష్టమైన పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులు కేవలం లక్ష్యాన్ని చేరడమే కాకుండా పథకం అమలులో సమయపాలన, నియమాల పరిరక్షణ, అవినీతి రహిత పాలనను పాటించాలి. ఈ విధానం అధికారుల్లో వృత్తిపరమైన నిబద్ధతను, లబ్ధిదారుల్లో ప్రభుత్వ పథకాలపై విశ్వాసాన్ని పెంచుతుంది. హౌసింగ్ ఫర్ ఆల్ అనేది కేవలం ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కాదు. ఇది సామాజిక న్యాయం, ఆర్థిక చేయూత, సుపరిపాలన అంశాలను మేళవించిన బృహత్తర సంకల్పం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లుగా ఇకపై సామూహిక గృహప్రవేశాలు నిర్వహించడం నిర్మాణాల వేగాన్ని మాత్రమే కాదు, ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతను కూడా స్పష్టం చేస్తుంది. పెండింగ్ బిల్లులను పరిష్కరించడం, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత, అదనపు చేయుత వంటి చర్యలు ఈ పథకం విజయాన్ని, పేదల ఆశయ సాధనను సులభతరం చేస్తాయి. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరేలా తాపత్రయపడుతున్న ఆ విజన్ సాకారానికి 2029 టార్గెట్ సక్సెస్ కావాలని మనము కోరుకుందాం.